మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్. ఇవాళ జస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అ ఫ్యూ థింగ్స్. ఏంటంటే కొన్ని విషయాలు మనం ఉపరితలంగా చూస్తే ఒక రకంగా ఉంటాయి, కాస్త లోతుకు వెళ్ళి ఆలోచిస్తే మరో రకంగా మనకు కనిపిస్తాయి అన్నమాట విషయాలు. మనం ఇటీవల ఒకసారి ఎక్కడో ఒక మీటింగ్ అయినప్పుడు ఒక మీటింగ్లో ఒక పేరెంట్ ఒక మంచి ముచ్చట చెప్పాడు. ఏంటంటే అండ్ అఫ్కోర్స్ పిల్లలు మోటివేట్ చేసిన క్రమంలో ఆయన చెప్పాడు అనుకోండి. ఏమంటాడంటే వాళ్ళ అబ్బాయి సక్సెస్ స్టోరీ చెప్తూ అంటాడు, ఇప్పుడు కాదు సార్ మొబైల్స్ వాడొద్దు అంటారు, కానీ మొబైల్స్ ఎట్లా వాడాలో అట్లా వాడితే బాగానే ఉంటుంది కదా అనేటువంటి దీంట్లో చాలా క్యాజువల్గా ఆయన చెప్తే ఏమన్నాడంటే, మా వాడు అసలు పలాని దీంట్లో వాడికి మంచి ఎంఎన్సి కంపెనీస్లో వాడికి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ వచ్చిందండి. వాడు ఏంటంటే అసలు ఎక్కువగా మొబైల్ చూస్తూ ఉండేవాడు ఎప్పుడు. సరే మొబైల్ ఎందుకు చూస్తున్నావురా అని నేను కూడా కొన్నిసార్లు అపార్థం చేసుకున్నాను. తర్వాత వాడు సక్సెస్ అయిన తర్వాత అన్నాడు, సార్ నేను మొబైల్ చూడడం ద్వారానే ఈ సక్సెస్ సాధించగలిగానని. అదట్లా నేను అడిగితే అప్పుడు అన్నాడు వాడు, అంటే అందరూ మొబైల్ చూస్తూ ఉంటారు, కానీ మావాడు మాత్రం మొబైల్ ఒక పర్పస్ కోసం చూశాడు. ఏం పర్పస్ అంటే అని చెప్తున్నాడు. ఏంటి సార్ అని అన్నప్పుడు అతను అన్నాడు, మా వాడు మొబైల్లో జపనీస్ నేర్చుకున్నాడు. మొబైల్ చూసి యూట్యూబ్లో జపనీస్ నేర్చుకున్నాడు వాడు. అంటే ఆ కంపెనీకి వెళ్ళేటప్పుడు అది జపాన్ వాళ్ళ కంపెనీ. సో వాడు ఆ రకంగా ప్రిపేర్ అయిపోయి తర్వాత చాలామంది ఒక 1000 మంది దాకా అటెండ్ అయితే దాంట్లో మావాడు పెద్ద బాగా సక్సెస్ఫుల్ స్టూడెంట్ కూడా ఏం కాదు, 90s అట్లా ఏదో పాస్ అయ్యాడు. బట్ వాడు చాలామంది ఇంటర్వ్యూ చేసిన తర్వాత మా వాడిని కూడా ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడగలేదు. వాళ్ళు 1-2 క్వశ్చన్స్ అడిగారు. ఒక క్వశ్చన్లో ఏంటంటే నీకు ఎన్ని భాషలు వచ్చారని అడిగాడు. ఎన్ని భాషలు వచ్చానప్పుడు వాడు హిందీ, ఇంగ్లీషు, తెలుగు అండ్ ఆయన జపనీస్ అన్నాడు. అంతే. ఇక జపనీస్ అని చెప్పిన తర్వాత ఇంకా అతను మా వాడికి ఎట్లాంటి క్వశ్చన్స్ కూడా అడగలేదు. మిగతా మందిని సబ్జెక్ట్ విషయంలో చాలా డీప్గా చాలా క్వశ్చన్స్ అడిగారంట. మా వాడు అదే ఆశ్చర్యపోయాడు. జపాన్ తెలుసు నాకు అనగానే ఇంకా వాడిని ఏం అడగలేకపోయారు. సో ఆ రకంగా హి హస్ బీన్ సెలెక్టెడ్ అని పేరెట్ ఆ రకంగా చెప్పాడు. అంటే వాళ్ళు ఎందుకు మరి ఎట్లా అంటే వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు అంతే. జపాన్ నేర్చుకున్నాడు అంటే ఒక ఫారిన్ లాంగ్వేజ్ తన ఇంట్రెస్ట్ తోటి తను నేర్చుకుని మరి జపాన్లో 1-2 క్వశ్చన్స్కి సమాధానం చెప్పగలిగాడు అంటే మరి వాళ్ళ ఎజంప్షను వాళ్ళకు ఉంటుంది కదా. సఫ్ కోర్స్ ఇక జపనీస్ కంపెనీ అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం దే డోంట్ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ ఇంగ్లీష్ అండ్ దే వెరీ మచ్ లైక్ దైర్ లాంగ్వేజ్ అనేది. అఫ్ కోర్స్ దే వుడ్ హావ్ బీన్ ఇంప్రెస్డ్ బై దిస్ బాయ్ అని నాకు అనిపించిన తర్వాత. అంటే చూడండి ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు, అంటే మనం ఇవాళ వ్యవస్థలో ఎట్లా ఉందంటే మొబైల్ ఆఫ్ కోర్స్ మొబైల్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఒక అడ్వాంటేజ్గా తీసుకున్నాడు ఆ పిల్లవాడు. అంటే ఇన్స్ట్రుమెంట్ అదే, దాని యొక్క పర్స్పెక్టివ్, దాని పట్ల మనకు ఉండాల్సినటువంటి పర్స్పెక్టివ్ ఏదైతుందో మన పర్సెప్షన్, బేసింగ్ ఆన్ అవర్ పర్సెప్షన్ మన పర్స్పెక్టివ్ కూడా మారుతుంది. ఆ పర్స్పెక్టివ్ను బట్టి రిజల్ట్ వస్తుందని నాకు అనిపించింది. ఇట్లాంటివి విన్నప్పుడు నాకు అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. జపాన్లో ఏంటంటే ఇప్పుడు అదేమో జపాన్లో నేర్చుకున్నాడు ఆ పిల్లాడు, ఆ రకంగా సక్సెస్ సాధించాడు, అది వేరే విషయం. మొబైల్ కూడా జనరల్గా నేను కూడా మొబైల్ విపరీతంగా యూజ్ చేస్తూ ఉంటాను. నా కలీగ్స్ కూడా చాలాసార్లు ఏందా బాబు నువ్వు అంతా ఇదిగా మొబైల్ యూజ్ చేస్తూ ఉంటావు, నీ అంత ఎక్స్టెన్సివ్గా మేము యూజ్ చేయాలి. కానీ నిజానికి నాకంటే ఎక్కువ వాళ్ళే మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ యూజ్ చేసే పర్పస్ వేరు, నా యూజ్ చేసే పర్పస్ వేరు అనమాట. వాట్ ఫర్ ఐఎమ్ యూజింగ్ ద సెల్ ఫోన్ అనేది దే డోంట్ నో దాట్. అది ఇక్కడ పెద్ద చిక్కు. అంటే అవతల వాళ్ళు మన మొబైల్ యూజ్ చేయడమే వాళ్ళకి కనబడుతుంది, కానీ మొబైల్ మనం ఒక పర్పస్ కోసం యూజ్ చేస్తున్నప్పుడు, మన కెరీర్ కోసం యూజ్ చేస్తున్నప్పుడు, కొత్త విషయాలు నేర్చుకోవడానికంటూ మనం యూజ్ చేస్తున్నప్పుడు, అంటే సెలక్షన్ ఆఫ్ లెర్నింగ్ అనేది మనం దానికోసం నేర్చుకుంటున్నప్పుడు యూజ్ చేస్తున్నప్పుడు మన గోల్ వేరే ఉంటుంది. జనరల్గా క్యాజువల్గా కూడా చాలాసార్లు కొంతమంది పొరపాటు పడి ఏం సార్ మొబైల్ ఎప్పుడు ఏంటి ఏం చూస్తారు, పాటలు ఎంటర్టైన్మెంట్ ఎంతకని చూస్తారు, ఎంతకని ఎంజాయ్ చేస్తారు. నేను పాటలు చూస్తున్నాను, ఎంటర్టైన్మెంట్ చూస్తున్నాను, సినిమాలు చూస్తున్నాను, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే ఇవాళ సమాజంలో 100కి 90 మంది మొబైల్ యూజ్ చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్మెంటు, సాంగ్స్, సినిమాలు వాటి కోసమే జనరల్గా యూజ్ చేస్తుంటారు అనేది ఒకటి ఉంది. కాబట్టి అందరినీ అదే ఘాట్లో కట్టేస్తారు. ఇక నీ చేతిలో మొబైల్ ఉంది కదా అంటే డెఫినెట్గా యూ ఆల్సో మస్ట్ బి యూజింగ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటారు. అది కాదు కదా. ఇందాక నేను చెప్పినటువంటి ఆ పిల్లవాడు ఎగ్జాంపుల్లో ఆయన పర్పస్ అంటే ద పర్పస్ ఆఫ్ సెలక్షన్ అండ్ అది అంటే వాట్ ఫర్ దట్ యూ హ్యావ్ బిన్ యూజింగ్ ద ఇన్స్ట్రుమెంట్. అంటే ఇన్స్ట్రుమెంట్ అనేది ఒకటే,
దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇంకోటి కూడా. ఇప్పుడు మొబైల్ ఈజ్ ఆల్సో లైక్ ఏ నైఫ్. ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ doctor, knife is in the hands of doctor will give the life to the patient. Okay, if the same knife is in the hands of a culprit or a criminal, what will happen? He takes out the life. And the instrument is the same, but the perspective towards that instrument, how to use it అనేది. అంటే ఆయుధం అదే ఒకటే, ఇన్స్ట్రుమెంట్ పనిముట్టు ఒకటే మన చేతిలో ఉన్నది, కానీ దాన్ని ఎట్లా ఉపయోగించాలా. డాక్టర్ చేతిలో ఉంటే ఆ కత్తి అనేటువంటి పనిముట్టు ఆయన ప్రాణం వస్తాడు ఆపరేషన్ చేసి పేషెంట్కి. అదే కత్తి ఒక క్రిమినల్ నేరస్తుడి చేతిలో ఉంటే ఎదుటివాడు ప్రాణం తీస్తుంది. అంటే ఇన్స్ట్రుమెంట్ అనేది అక్కడ సేమ్, ఆయుధం సేమ్, కానీ ఉపయోగించినటువంటి వ్యక్తులను బట్టి దాని యొక్క పర్పస్ మారింది, దాని యొక్క యూస్ మారింది. సో లైక్ వైజ్ ఇన్ మై ఒపీనియన్ వాట్ ఐ ఫీల్ ఈజ్ మొబైల్ ఈజ్ ఆల్సో అన్ ఇన్స్ట్రుమెంట్. ఇన్ వాట్ వే దట్ యు ఆర్ యూసింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇఫ్ యూ యూస్ దట్ మొబైల్ ఫర్ ఎ గుడ్ పర్పస్, ఫస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ఆ పిల్లవాడు జపాన్ నేర్చుకున్నాడు మన మొబైల్ చూసి. అదే కాదండి, నేను చాలామంది విన్నాను మొబైల్ చూడడం ద్వారా ఐఏఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు, అంటే మొబైల్లో యూట్యూబ్ క్లాసెస్ విని కూడా ఐఏఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళటువంటి సక్సెస్ స్టోరీస్ కూడా నేను కొన్ని విన్నాను. అంటే ఇవన్నీ ఉన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, అఫ్కోర్స్ అంటే నువ్వు మొబైల్ యూజ్ చేస్తున్నావా, టీవీ స్క్రీన్ యూజ్ చేస్తున్నావా, ట్యాబ్ యూజ్ చేస్తున్నావా, ఐప్యాడ్ యూజ్ చేస్తున్నావా, ఇదా అని అది కాదండి. ఎందుకు యూజ్ చేస్తున్నావు, వాట్ ఈస్ ద పర్పస్ ఇన్ యూజింగ్ యువర్ దట్ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ డిసైడ్స్ the person's future and career అని that is what I feel. అంటే ఇప్పుడు వీ కెనాట్ స్టాప్ ది టెక్నాలజీ అండి. దీని తర్వాత ఇంకోటి వస్తుంది, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. వేర్ వి రీచ్ అండ్ వేర్ విల్ బీ అవర్ లిమిట్స్ అనేది కూడా వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఏఐ మనల్ని ఒక 10 సంవత్సరాల తర్వాత ఎక్కడికి తీసుకెళ్తుందో కూడా మనం అసలు ఊహించలేం. డెఫినెట్లీ ఇట్ ఈస్ బియాండ్ అవర్ కెన్ అండ్ నాలెడ్జ్. కాబట్టి టెక్నాలజీ కొత్త ఉత్పత్తిని తయారు చేసి కొత్తగా టెక్నాలజీ మన సమాజంలోకి వస్తున్నప్పుడు దాంతో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. దాన్ని అడ్వాంటేజెస్గా యూజ్ చేస్తే అడ్వాంటేజెస్ యూటిలైజ్ చేసుకోవచ్చు, ఒక రాంగ్ పర్పస్లో వెళ్తే అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కాబట్టి వీ కెనాట్ స్టాప్ ది టెక్నాలజీ, వీ కెనాట్ స్టాప్ ది సైన్స్ ఇన్వెన్షన్స్ అండ్ ఆల్. బట్ కొత్తగా మార్కెట్లోకి వచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఎట్లా యూజ్ చేయాలి. ఇప్పుడు కత్తితో కూరగాయలు కోయచ్చు, గాయం చేయొచ్చు, అదే కత్తి. మరి కత్తితో అది కూరగాయలు కోసుకుంటే ఓకే, సేఫ్, ఇట్స్ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్ అండ్ ఆల్. గాయం చేస్తే ఎట్లా, వేరే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు, అది కూడా నేరం కిందకి వస్తుంది. కాబట్టి సేమ్ నైఫ్ అయినప్పుడు కూడా కూరగాయలు కోస్తావా అవతల వాళ్ళకి గాయం చేస్తావా అనేది దట్ విజ్డమ్ అంటారు దాన్ని. అంటే దట్ విచక్షణ అనేది షుడ్ బి ఇన్ యువర్ మైండ్ కదా. బెటాండర్స్లు అందుకే అంటారు ఒకసారి, ఏమంటారంటే ఆయన, విజ్డమ్ షుడ్ బి టాట్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటాడు. నాలెడ్జ్ ఈజ్ ఓకే, ఇట్ ఈస్ బీయింగ్ టాట్ ఇన్ ద క్లాస్ రూమ్స్, బట్ వాట్ అబౌట్ ద విజ్డమ్ షుడ్ ఆల్సో బి టాట్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నాడు ఆయన. అంటే విచక్షణ జ్ఞానం అనేది కూడా తరగతి గదుల్లో బోధించబడాలి అంటాడు. ఇవాళ పిల్లలకైనా విద్యార్థులకైనా ఎవరికైనా సరే, ఇప్పుడు మనం ఎక్కడ అండి, వీఆర్ నాట్, చూడండి మనం ఎన్ని రకాలుగా దాన్ని ఇబ్బంది పెట్టి, చిన్న పిల్లలు హై స్కూల్స్లో చదివే వాళ్ళు కూడా, అరే మొబైల్ వద్దురా బాబు యూజ్ చేయొద్దంటే వాడు దొంగచాటు కూడా స్కూల్స్లోకి మొబైల్స్ తీసుకొస్తున్నారు. అక్కడ మనం అంతసేపు మొబైల్ తీసుకొస్తే వాడిని వెతికి పట్టుకోవటం, మళ్ళీ స్టాఫ్ రూమ్లో పెట్టేసేయటం, కొన్ని రోజులు చెప్పడం, పేరెంట్స్ ఫోన్ చేయడం, మళ్ళీ ఇప్పించేసేయటం, మళ్ళీ ఏదో పరిస్థితి వచ్చేస్తుంది. అంటే మళ్ళీ అవి తెచ్చేసుకోవటం, మళ్ళీ ఎక్కడ దొరికిపోవటం. అంటే వీఆర్ అనేబుల్ టు స్టాప్ దెమ్ ఈవెన్. అంటే ఇట్ హ్యాస్ బికమ్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ది లైఫ్ అనిపిస్తుంది. అప్పుడు ఇట్లాంటప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక్కోసారి అఫ్కోర్స్ మనం దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం కంటే కూడా దీన్ని ఒక గుడ్ పర్పస్కి నేను ఉపయోగించుకోవాలి, దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి, పాజిటివ్లో కనుక దీన్ని ఉపయోగించుకుంటే నాకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. అంటే ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆ పిల్లవాడు కనుక జపనీస్ నేర్చుకున్నట్టు మొబైల్లో యూట్యూబ్ ద్వారా, నువ్వు ఒక మంచి పర్పస్కు దీన్ని ఉపయోగించుకుంటే యువర్ ఫ్యూచర్ విల్ బీ సెటిల్డ్ అండ్ యూ విల్ కమ్ అప్ టు యూ విల్ రీచ్ హైట్స్ అనేది పిల్లవాడికి ఈ విచక్షణ జ్ఞానాన్ని, ఈ విజ్డమ్ని మనం నేర్పిస్తే బాగుంటుందేమని నాకు అనిపిస్తుంది. అంటే మనం ఎంతసేపు పలానా పని చేయొద్దని చెప్పేసి దాన్ని నిలువరించడానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ ఎన్ని రకాలుగా మనం చేసినప్పుడు కూడా వాడు దొంగచాటుగానో మనకు తెలియకుండానే ఇంకేదేదో చేసేస్తున్నారు పిల్లలు. ఇవాళ సమాజంలో అదే జరుగుతుంది. కాకపోతే వాడికి ఎవ్రీవేర్ బ్యాడ్ అండ్ గుడ్ ఈజ్ బ్యాడ్, అప్పుడు విచ్ ఈజ్ బ్యాడ్ అండ్ విచ్ ఈజ్ గుడ్, వై షుడ్ ఐ సెలెక్ట్ బ్యాడ్ ఆర్ వై షుడ్ ఐ సెలెక్ట్ గుడ్ అనేటువంటి ఈ విచక్షణ జ్ఞానం యాజ్ బెటర్స్ టోల్డ్, ఇది మనం బోధించగలిగితే తరగతి గదిలో చాలా ఉపయోగం అని నాకు అనిపిస్తుంది.
అంటే ఒకటి ఇంకా కొంతమంది ఏమంటారంటే దీంట్లో కూడా ఒక వాదన ఉంది. వెదర్ వాడు ఈ వయసులో వాడిని ఎట్లా ఉపయోగించుకోవాలో, బ్యాడ్గా ఉపయోగించుకుంటాడా, గుడ్ ఎట్లా ఉపయోగించుకుంటాడు వాడు మొబైల్ ఫోన్, అది కూడా ఒకటి ఉంది. కోర్స్ వాడికి తెలుసు బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది అని వాడికి కూడా తెలుసు. కానీ కోర్స్ కొంత ఏజ్ వరకు మనం కొంత అట్లానే మొత్తం మనం వదిలేయలేం, కానీ కొంత కంట్రోల్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం. కానీ వాడికి ఏంటంటే విచ్ ఈజ్ బ్యాడ్ అండ్ విచ్ ఈజ్ గుడ్, విచ్ ఈజ్ టు బి ఫాలోడ్ అండ్ విచ్ ఈజ్ నాట్ అనేది మనం చెప్పగలగాలి. అంటే ఈ విచక్షణ జ్ఞానాన్ని అలా ఈ వేలే వెళ్తే, ఇప్పుడు కత్తి నీ చేతిలో ఉంది, కోసుకుంటే వేలు దిగుతుంది, గాయం అవుతుంది. అదే నువ్వు బ్రెడ్ కోసుకుంటే నీ ఆకలి తీరుతుంది. మరి బ్రెడ్ కోస్తావా, వేలు కోసుకుంటావా? అంటే దట్ విల్ బి డిసైడెడ్ బై హిజ్ మైండ్. అంటే దిస్ ఈజ్ ద థింకింగ్ కెపాసిటీ. థాట్ ప్రాసెస్ని మనం మార్చడానికి ప్రయత్నం చేయాలి మన మోటివేషన్లో. ఇట్లా మనం అంటే ఆ విచక్షణ కనుక మనం, అంటే వాళ్ళ నీడ్స్ ఉంటాయి, వాళ్ళ ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ నీ ఎయిమ్ ఏంటి, నీ ఆబ్జెక్టివ్ ఏంటి, నువ్వు ఏం చేయదలుచుకున్నావు నీ కెరియర్లో, నీ డెస్టినేషన్ ఏంటి, వాట్ యూ వాంట్ టు రీచ్ అండ్ వాట్ ఆర్ యువర్ హైట్స్ దట్ యూ వాంటెడ్ టు రీచ్, ఇట్లాంటివన్నీ కూడా మనం వాళ్ళకి చెప్తూ ఎడ్యుకేట్ చేస్తూ వెళ్తుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఆ పేరెంట్ చెప్పినటువంటి ఇన్స్టెంట్లో కూడా వాడు మొబైల్ యూజ్ చేస్తూ యూట్యూబ్లో మరి అంత క్రమశిక్షణ, అంత డిసిప్లిన్, అంటే ఏదైతే కావాలో అది, అంటే మన పర్పస్ ఏమిటి, మన కెరియర్ డెవలప్మెంట్కి కానీ మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ రీచ్ అవ్వడానికి కానీ మన పర్పస్ ఏమిటి, ఏ ఇన్స్ట్రుమెంట్ను ఎట్లా ఉపయోగించుకోవచ్చు మనం అనేటువంటి విచక్షణకైనా ఆ పిల్లల పుష్కలంగా కనబడింది నాకు. అంటే ఇట్లా అంటే ఎవరికి వాళ్ళకి స్వయంగా సెల్ఫ్ డిసిషన్ తీసుకోగలిగితే, సెల్ఫ్ అంటే దాన్ని రెట్రాస్పెక్ట్ అనుకోవచ్చు, లేదంటే ఇంట్రాస్పెక్షన్ చేసుకొని ఆ రకంగా ఆలోచించగలిగితే, ఇది బ్యాడ్ ఇన్స్ట్రుమెంట్, ఇది ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ బ్యాడ్ అండి, బట్ యూసేజ్ ఈజ్ మేబీ బ్యాడ్. The person who is using that instrument becomes bad, decides which is bad and which is good అనమాట. కాబట్టి వెదర్ ఇట్ ఈస్ బ్యాడ్ ఆర్ గుడ్ అనేది ఆ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తున్నటువంటి పర్సన్ బట్టి ఉంటుంది. కాబట్టి ఇన్స్ట్రుమెంట్ విల్ నెవర్ బీ బ్యాడ్ అండి. కాబట్టి మొబైల్ దానికదే బ్యాడ్ ఎట్లయితుంది. మొబైల్ నువ్వు మంచి పద్ధతికి ఉపయోగిస్తే అది మంచిగానే ఉంటుంది, చెడు పద్ధతికి ఉపయోగిస్తే అది చెడుగానే మారిపోతుంది. మరి మంచిగా ఉపయోగించాలా, చెడుకు ఉపయోగించాలా, చెడుని దూరం పెట్టాలి, మంచిగా మాత్రమే ఉపయోగించాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని పిల్లల్లో మనం కొంతవరకు పెంపొందించగలిగితే, కోర్స్ మరి ఇట్లాంటి మోటివేషన్ క్లాసెస్ ద్వారా కానీ కొంచెం ఎగ్జాంపుల్స్ తోటి వాళ్ళకి బాగా ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి కూడా మనం చెప్పగలిగితే కొంతవరకు మార్పు వస్తుందేమో ఈ సమాజంలో అని చెప్పేసి నాదొక ఆలోచన అండి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. మరి నేను చెప్పినటువంటి ఇప్పటిదాకా ఈ అభిప్రాయంలో మొబైల్స్ ఏదైనా ఎనీ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అనేది దాన్ని ఒక మంచి పర్పస్ కోసం ఉపయోగించే దిశగా మనం పిల్లల్ని మోటివేట్ చేద్దాం. ఆ రకంగా చేస్తే కొంత మనం మార్పు తీసుకురావచ్చు ఈ సమాజంలో అనేది నాదొక అభిప్రాయం. కోర్స్ ఒపీనియన్స్ మే వ్యారీ పర్సన్ టు పర్సన్. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఇఫ్ యూ లైక్ మై ఒపీనియన్, ఓకే, దీనికి ఒక ఓటేయండి. ఐ వాంట్ యువర్ సపోర్ట్. మరి ఈ నా యొక్క చిత్తలూరి టాక్ మీద మరి తప్పకుండా దయచేసి కామెంట్స్ చేయండి, ఎందుకంటే మీ కామెంట్స్ నాకు బలాన్ని ఇస్తాయి. ఈ చిత్తలూరి టాక్లో అనేక అంశాల మీద నేను మాట్లాడుతూ ఉంటాను. ఇట్ ఈస్ ఓపెన్ డయాస్ టు షేర్ ద వ్యూస్ అనమాట. దయచేసి మరి ఐ లవ్ యూ ఆల్. మీరు డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఇన్ మై కామెంట్ బాక్స్, ఎందుకంటే అదే నాకు చాలా బలం అనమాట. సో ఐ వాంట్ యువర్ సపోర్ట్ ఓవరాల్. సో లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి.